అక్బర్ గారు, ఒకటి టీడీపీ పార్టీకి సంబంధించి ప్రధానంగా జ్యోతులహరి గారు సీనియర్ నాయకుడు, ఆయన కొన్ని సూచనలు చేశారు. వాలంటీర్ వ్యవస్థపై ఒకసారి పరిశీలించాలని. ఏంటి పరిశీలించడం? ఇటువైపు పవన్ కళ్యాణ్ గారి మాటలు చూస్తే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ తీసేస్తే కనుక వేరే విధులకు ఏమైనా వినియోగించుకునే అవకాశం కనిపిస్తుందా? సో దానికి సంబంధించి టీడీపీ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది? వాలంటీర్ వ్యవస్థపై 10,000 శాలరీ పెంచుతామని కూడా చెప్పినటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా తీసేస్తామని ఇంకా ప్రకటన చేయలేదు, కానీ కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దానికి డిబేట్ మూలంగా ఏమైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా మీరు? అర్థమవుతుంది సార్. ఇంకొకటి ఏమంటే, ఎన్నికల టైంలో ఈసీ గారు ఏం చేశారంటే విధుల్లోకి వీళ్ళని వాలంటరీ వ్యవస్థను రానికోకుండా కట్టడి చేయండి అని చెప్పి అప్పుడు సిఎస్ గారికి సూచించింది. దాంట్లో భాగంగా వాళ్ళు ఎన్నికల్లోకి ఎంటర్ కావడం జరిగింది ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క నాయకుల యొక్క మాటలతో. అప్పుడు ఈసీ ఏం చేసిందిరా, కొంతమంది మీద చర్యలు తీసుకుంటానే ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అంటే, వీళ్ళు మళ్ళా నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది కదా, మీరు ఫస్ట్ రిజైన్ చేసేయండి, రిజైన్ చేసి ఎలక్షన్ కి మాకు పని చేయండి, ప్రభుత్వం వస్తానా మళ్ళీ మీకే వస్తాపులే అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దాంట్లో ఏమైందంటే 1వ తేదీ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి ఈ వాలంటరీ వ్యవస్థ అనేది దూరమైంది. ఈ దూరం కావడంతో ఒక్కసారిగా 60 లక్షల పైన ఉన్నటువంటి పెన్షన్దారులు ఒక్కటేసారి అయోమయం గురి కావడం జరిగింది. మనకు పెన్షన్ వస్తుందా రాదా అనే ఉద్దేశంతో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూచించినాడు గౌరవంగా, అయ్యా 1,40,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, ఆ సచివాలయ ఉద్యోగులు ఒక్కొక్కరు 40 మందితో పంచినా గుడికి ఒకటే ఒక రోజులో మనం పెన్షన్ పంచవచ్చు, వాళ్ళకి ఇబ్బంది పెట్టగాకండి. ఆ పెన్షన్ వాళ్ళు నెలంతా చూస్తూ బ్రతుకుతా ఉన్నారు, వాళ్ళ మెడిసిన్ కు ప్రాబ్లం ఉంటుంది, హాస్పిటల్ కు ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది వాళ్ళ పిల్లలు ఆ డబ్బుతోనే వాళ్ళకు భోజనం ఏర్పాటు చేస్తూ ఉంటారు, చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి సూచించినాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారు చెడ్డ పేరు రావాలనే ఉద్దేశంతో ఈ వాలంటరీ వ్యవస్థను దూరం పెట్టేసి ఈ అమౌంట్ తీసుకొని పోయేసి సచివాలయ ఉద్యోగస్తులతో కాకుండా బ్యాంకుల్లో వేయడం జరిగింది. కొంతమందికి అయితే అకౌంట్లు లేవు, ఐసిఐసి బ్యాంకులకు పోయినారు, బ్యాంకులు ఈ రోజు గుడికి డబ్బులు వచ్చే పరిస్థితి లేవు వాళ్ళకు. వీళ్ళు ఎన్ని తప్పిదాలు చేసిన తర్వాత ఈ రోజు వాలంటరీ వ్యవస్థ అంటారు. ఆ రోజు వాళ్ళు చేసినటువంటి కారణం మూలంగా దాదాపు ఎంతో మంది మరణించడం జరిగింది. అదే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సూచించినటువంటి సూచన మేరకు చంద్రబాబు ఈ రోజు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఒకటే తప్ప రాష్ట్రం అంతా 90% ఈ రోజు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ 10% గుడికి ఎవరైతే మైగ్రేట్ ఎక్కడికైనా వెళ్ళిపోయింటారో వాళ్ళ కోసం వేచి ఉన్నారు తప్ప చంద్రబాబు నాయుడు ఏదైతే సూచించారో ఆ సూచన నిజం అని చెప్పేసి ఈ రోజు నిరూపించారు. అంటే వాలంటరీ వ్యవస్థ లేకపోయినప్పటికీ సచివాలయం వ్యవస్థతో మనం పంచచ్చు డబ్బులు అని చెప్పేసి ఈ రోజు నిరూపించినాడు. ఇంకొకటి గుడికి జగన్మోహన్ రెడ్డి గారు 1800 రోజులు ఉంటే 1000 రూపాయలు పెంచినాడు. చంద్రబాబు నాయుడు గారు 18 రోజుల్లోనే వాళ్లకు 1000 రూపాయలు పెంచినాడు. అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల యొక్క 1000 రూపాయలు బకాయిలుగా పరిగణించి ఈ రోజు 1వ తేదీ మళ్ళా 4,000 పెంచి 7,000 రూపాయలు ఇచ్చాడు. ఇస్తే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని అభినందించాలా. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రతినిధి ఆయన గుడికి ఈ టీడీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించాలా, కృతజ్ఞతలు చెప్పాలా. అలా చెప్పుకోకుండా 18 రోజులైనప్పటికీ వాలంటరీ వ్యవస్థకి ఇవ్వండి, వాలంటరీ వ్యవస్థకి ఇవ్వండి, వాలంటరీ వ్యవస్థ తీసుకురాండి అని చెప్పడం అనేది చాలా మంచి పద్ధతి కాదు. అది రాజకీయంగా కూడా చాలా మంచిది కాదు. ఏదైతే మా వాలంటరీ వ్యవస్థను మీరు నియమించారో ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా మీరు ఇంటికి పోవడం జరిగింది. పొలిటికల్ అనేది కట్ అయిపోయింది. నేనేం చెప్తానంటే ఇప్పటికిప్పుడుగా వాలంటరీ వ్యవస్థను అవసరం లేదు. అవసరాన్ని బట్టి వాళ్ళ మెల్లమెల్లగా ఏ విధమైన పద్ధతిలో మనం తీసుకోవాలనో ప్రభుత్వం ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా బీజేపీ నేతలు అందరు ఎన్డీఏ కూటమి నేతలు అందరూ కలిసి చర్చించి దానిపైన నిర్ణయం తీసుకుంటారు. అంత తొందరపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పిన 40 లక్షల ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి దానిపైన మనం మేనిఫెస్టో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం. ప్రభుత్వము ప్రైవేట్ రంగాల్లో కలుపుకొని అది గుడికి స్టార్ట్ అయింది. కొద్దిగా వేచి ఉండండి. మీకు ఖచ్చితంగా మీ యొక్క ప్రశ్నలకు
అతి త్వరలోనే సమాధానం ఒకటిగా వస్తాయి. ఖచ్చితంగా మంచి పరిపాలన ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేము 2014 నుంచి 19 వరకు పరిపాలన చేశామో, మళ్ళీ తర్వాత 19 నుంచి 24 వరకు మేము ప్రతిపక్షంలో అక్బర్ గారు, ఉన్నామో, అక్బర్ గారు, conclude ఏదైతే చేయండి, మనం conclude correct చేయండి. చేసుకొని ముందుకు పోతాం. ఎస్ ఎస్ ముందుకు పోయి ప్రజల పక్షాన ప్రతిపక్షంగా మేమే ఉంటాం, Right, ప్రభుత్వ పరంగా మేమే ఉంటాం. రెండు పాత్రలు మేమే పోషిస్తాం. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ప్రేక్షక పాత్ర పోషించండి, right. చూస్తా ఉండండి. ఖచ్చితంగా అన్ని అంశాలపైన మేము సమాధానం దొరుకుతాయి మీకు. రైట్ రైట్. సుజాత గారు, చివరిగా మీరేం చెప్తారు? ప్రధానంగా జనసేన పార్టీకి